హలో ఎవ్రీవన్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ మెయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ దిస్ మెయిల్ అబౌట్? ఈ మెయిల్ రావడం వల్ల మనం సెలెక్ట్ అయిపోయినట్ట అని ఆలోచిస్తున్నారా? సో ఈ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ మెయిల్ ఏంటి అంటే, మనం రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసాం కదా, ఆ ఫామ్ అనేది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు అని కన్ఫర్మ్ చేయడానికి ఈమెయిల్ అయితే సెండ్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, యువర్ నామినేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ అని. సో ఓకే, సో రిజిస్ట్రేషన్ మెయిల్ వచ్చింది అంటే మనం ప్రగతి పార్టీ ఫ్యూచర్లో సెలెక్ట్ అయిపోయినట్ట అని డౌట్ ఉంటే ఇప్పుడే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్షన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్. సో మనం ప్రీ రిక్విజైట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే దాని మీద డిపెండ్ అయ్యి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనకి ప్రీ రిక్విజైట్స్ డీటెయిల్స్ అనేవి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన నెక్స్ట్ వీక్కి షేర్ చేస్తారు. సో మనం మన ఈమెయిల్ని ఫర్దర్గా చూస్తూ ఉండాలి, ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా. సో అసలు ప్రీ రిక్విజైట్స్ ఏంటి, అది ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే లెట్ మీ టెల్ యూ. మనకి ప్రీ రిక్విజైట్స్ అని ఒక మెయిల్ అనేది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఆ మెయిల్లో ఏముంటుందంటే లిస్టెడ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అందులో మనం ఏవైనా ర్యాండమ్గా 2 కోర్సెస్ అండ్ 1 సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ స్పాట్ని రిజిస్టర్ చేసుకుంటున్నట్టు. సో ఎవరైతే సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ప్రీ రిక్విజైట్స్ మెయిల్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెలెక్షన్ ప్రాసెస్ రిక్వైర్మెంట్స్. లిస్టెడ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ ఎన్ని చేయాలి అంటే, మనకి ఒక లిస్టెడ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇస్తారు, అందులో 5 or 6 ఉంటాయి. అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఒక 4 or 5 ఉంటాయి. అందులో మనం ర్యాండమ్గా చూస్ చేసుకోవచ్చు, ఏదైనా సింపుల్గా ఉన్నవి. 2 కోర్సెస్ కంప్లీట్ చేయాలి, 1 సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.